పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్నాడు? పరిశుద్ధతను గురించి ఆయన పాఠాలు నేర్పుతూ, ఒకటి కళ్ళతో నిబంధన చేసుకోమని చెప్తున్నాడు, రెండోది ఆయన వాక్యం గురించి ఆలోచించమని చెప్తున్నాడు, మూడోది ఉన్నత స్థలమునున్న సర్వశక్తుని స్వాస్థ్యమేమగును. స్తోత్ర. అసలు దేవుడు నా కొరకు చేశాడే పరలోకం. ఇందాక చక్కటి పాట పాడారు పరంజ్యోతి ప్రసాద్ గారు, అందులో ఒక పదం బాగుంది, ధర్మలోకం అంట. ఏ లోకం? ధర్మలోకం. ఆ ధర్మలోకం ఏమగును, ఆ స్వాస్థ్యం ఏమగును, ఆ నీతి లోకం ఏమగును, ఆ పరిశుద్ధ పట్టణం ఎవరి దగును? అది కదా నాకు కావాలి. యోబు పరిశుద్ధంగా ఉండడానికి మూడో కారణం, తన కొరకు సిద్ధపరిచిన పరలోకం గురించి నిత్యము ఆలోచిస్తున్న దైవజనుడిగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన తలంపులు ఎలా ఉండాలో తెలుసా? నిత్యము పరలోకమును గురించి ఆలోచించగలగాల. భూ సంబంధులుగా ఉండొద్దు. భూలోకంలో ఉన్నప్పటికీ భూ సంబంధులుగా ఉండొద్దు. మనం ఈ లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. చెడ్డ దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఎట్లా బ్రతకాలి మనం ఈ భూమిలో అంటే పర సంబంధమైన ఆలోచన. అబ్రహాముకు వెండి ఉంది, బంగారం ఉంది, దాసదాసీలు ఉన్నారు, పశు సంపద విస్తారంగా ఉంది, పని చేయవారు అనేకులు ఉన్నారు, యుద్ధం చేయవారు ఉన్నారు. కానీ తన మనస్సంతా ఆ పునాదులు కలిగిన పట్టణం మీదే. స్తోత్రం చెప్పండి. వెండి బంగారం కాదు, ఉండని దాసదాసీలు ఉండని, మంచి భార్య ఉండని, మంచి పిల్లలు ఉండని, ఎన్ని మన చుట్టూ ఉన్న మన ఆలోచన ఏమై ఉండాలంటే ఆ స్వాస్థ్యం గురించి. ఆ స్వాస్థ్యము, స్తోత్రం చెప్పండి, నా స్వాస్థ్యమైన పరలోకము ఎప్పుడు చేరెదనో. మన మనస్సు, మన ఆత్మ, మన ప్రాణం ఆయన యొక్క రాజ్యము చుట్టూ మన మనస్సు పరిభ్రమించాలి. తిరుగుతూ సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉన్నట్లుగా. ఎన్ని రోజులు? దేవుడు దాన్ని లయపరిచేదాకా తిరుగుతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. అది తిరుగుతూ ఉండడం బట్టి మనం స్థిరంగా ఉన్నాం. జీవం తొణికిసలాడుతుంది, రాత్రి పగలు కలుగుతుంది. అది తిరుగుతున్నా మనకి తిరిగినట్లు అనిపించదు, కానీ మన మనుగడకు ఆ పరిభ్రమణే కారణం. సూర్యుడు చుట్టూ భూమి తిరగకపోతే దానికి ఆధారం లేదు. దేవుని చుట్టూ మన మనస్సు, దేవుని రాజ్యం చుట్టూ మన మనస్సు, ఆయన స్వాస్థ్యం గురించిన ఆలోచనలో తిరగకపోతే మనం భూ సంబంధులం అయిపోతాం. భూ సంబంధులం, ఏ సంబంధులం? ఈ ఆలోచనలే. భూ సంబంధులు ఎవరయ్యా? ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరుద్దిమా అంటే దేని గురించి చెప్పండి. ఏమి తిందామా, తిండి. ఏం త్రాగుదామా, త్రాగే విషయం. ఏమి ధరిద్దామా, బట్టలు. ఒక తిండి నిన్ను భూ సంబంధిగా మార్చగలదు, ఒక పానము నిన్ను భూ సంబంధిగా మార్చగలదు. నీ వస్త్రాల పిచ్చి భూ సంబంధంగా నిన్ను మార్చగలదు. వీటి విషయంలో మనము హద్దులు ఏర్పాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి, చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. మన ఆలోచన ఏమై ఉండాలో తెలుసా? ఏమి తిందామో, ఏం తాగుదామో, ఏం ధరిద్దామో కాదు, ఆయన రాజ్యం, ఆయన నీతి. ఏం చేస్తే నేను నీతిమంతునిగా మార్చబడతాను? ఆయన ఏంటి? ఆయన రాజ్యం. వీటి గురించి మనం ఆలోచించినట్లయితే ఏ వస్త్రమైనా మనకు అందంగానే ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఏ తిండైనా మన కడుపు నింపుతూనే ఉంటుంది. స్తోత్రం చెప్పండి. సింహపు పిల్లలు లేమి కలిగి ఉంటాయి, కానీ ఆయన బిడ్డలకు ఆకలంటే తెలియకుండా దేవుడు చేయగలడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన నీతి గురించి నువ్వు ఆలోచించినట్లయితే నీ ఆహారం గురించి, వస్త్రం గురించి, పానము గురించి, గృహముల గురించి ఆయన ఆలోచించగలిగిన దేవుడు. అంత ఇల్లు కట్టుకున్నాడు కానీ దావీదు ఆలోచన ఒకటే, అంత రాజు అయ్యాడు కానీ దావీదు ఆలోచన ఒకటే, అంత సింహాసనం ఎక్కాడు కానీ రాజు ఆలోచన ఒకటే, అంతమందిని ఏలుతున్నాడు కానీ దావీదు ఆలోచన ఒకటే. అయ్యా, నీకు ఒక ఇల్లు ఉంటే బాగుండు, నీకు ఒక ఆలయం ఉంటే బాగుండు. నేనైతే మంచి ఇంట్లో ఉంటున్నాను, నీవైతే తెరల మధ్యలో ఉంటున్నావు ప్రభువా. నీకు ఆలయం కట్టేంత వరకు నేను కురుకుపాటు రానేను, నిద్రపోను, మంచం ఎక్కను. గట్టిగా స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. ఇది పర సంబంధమైన ఆలోచన. రాజరికాన్ని గురించి ఆలోచించట్లా, తనను వెంబడించే సైన్యం గురించి ఆలోచించట్లా, అందమైన భార్యల గురించి ఆలోచించట్లా, సుందరమైన భవనాల గురించి ఆలోచించట్లా. తన ఆలోచన అంతా ఒకటే, దేవుని మందిరం కట్టాలి, దేవుని ఆలయం కట్టాలి, ఆలయంలో మందసాన్ని ప్రతిష్ఠించాలి. నాకింత ఇల్లు ఇచ్చిన దేవా, నీవు తెరల మధ్యలో ఉంటేంటి? నేను ఎలా ఉండనిస్తాను? సౌలు రాజ్య పరిపాలన కాలంలో తన ఆలోచనలన్నీ కూడా ఎలా రాజుగా ఉండాలి, ఎలా నేను ఏకఛత్రాధిపత్యం చేయాలి, దైవజనుడికి లోబడకుండా, ఇంకెవరికి లోబడకుండా, ఏ ఆజ్ఞలు లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించాలి, దేవుని మందిరపు ఆలోచనే సౌలుకు లేదు. కానీ దావీదు రాజుగా అయిన తర్వాత తన ఆలోచన ప్రారంభం నుండి చనిపోయేంత వరకు ఒకటే ఒక ఆలోచన, నా దేవునికి నేను మందిరం కట్టాలి, నా దేవుని మందస్థాన్ని నా రాజ్యానికి తీసుకురావాలి, నా దేవుడు ఉండాలి, మాతో నివసించాలి, మా ప్రజలతో నివసించాలి, మా మధ్యలో మా దేవుడు ఉండాలి. స్పిరిచువల్ థాట్స్. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆత్మ సంబంధమైన సంగతుల గురించి ఆలోచించండి, పర సంబంధమైన ఆలోచనలు చేయండి. దేవుడు మనకిస్తున్న స్వాస్థ్యము మన అపవిత్రతను బట్టి కోల్పోకుండా నిత్యము జాగ్రత్త పడండి. ఒక స్త్రీ ఉందట, ఒకటి కాదు, రెండు కాదు, 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన స్త్రీ అట. ఎందుకు నడుము వంగిపోయిందంటే బైబిల్లో దానికి ఇస్తున్న రీజన్, దయ్యం పట్టింది. నడుము వంగిపోయింది, నడుము ఏదో ప్రాబ్లం అయ్యి కాదు, వృద్ధాప్యం వల్ల కాదు, దయ్యం పట్టి. ఈరోజు చాలా మంది ఎట్లా ఉన్నారంటే, కొన్ని సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన స్త్రీలాగా, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, యవనులు కావచ్చు, మరి ముఖ్యంగా రక్షించబడిన వాళ్ళ గురించి ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నా. నడుము వంగిపోయిన స్త్రీలాగా ఉంటే, నువ్వు నడుము వంగిపోతే ఆకాశాన్ని ఎలా చూడగలుగుతావు? భూ సంబంధమే కదా, భూమే కదా నీకు కనపడేది. నువ్వు ఎటు వెళ్తావో నీకు అర్థమవుతుందా? నీ మార్గాలు నీకు అర్థమవుతాయా? నీ త్రోవలు నీకు అర్థమవుతాయా? ఇదే పట్టణమో ఇదే గ్రామమో నీకు అర్థమైద్దా? నీ ఎదుటున్న మాట్లాడుతున్న మనిషి ఎవరో నీకు అర్థమవుతుందిగా? ఆ మనిషి చెప్పకపోతే నీకే వివరం తెలియదే. ఎందుకంటే నువ్వు నడుము వంగిపోయిన స్త్రీవి. నీకు నేల తప్ప, నేల చూపులు తప్ప ఇంకేమి రాదు. ఒక్కసారి ఆ దయాన్ని వెళ్ళగొట్టి దేవుడు సరి చేయగానే, దేవానికి స్తోత్రం అంటూ ఆమె ఆకాశం తట్టు చేతులు ఎత్తింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకని అనేకులు భూ సంబంధులుగానే ఉంటున్నారు, భూ సంబంధమైన మనస్సు కలిగి ఉంటున్నారు, భూ సంబంధమైన విషయాల గురించి పరిభ్రమిస్తున్నారు. వాళ్ళ ఆలోచనలంతా కారణం ఏంటంటే వాళ్ళకి దయ్యం పట్టింది. ఏం పట్టింది? దయ్యం. మాకు దయ్యం పట్టవేంటి పాస్టర్ గారు? కొన్ని బయటపడని దయ్యాలు కూడా ఉంటాయి, బయటికి రాని దయ్యాలు కూడా ఉంటాయి. ఈ దయ్యాలు ఏం చేస్తాయి అంటే, దేవుని మందిరమా చూద్దాంలే, దైవజనుడా చేద్దాంలే, పరిచర్య ఏముందలే, విశ్వాసులా మనోళ్ళేగా, అంతా నాది, నా ఇల్లు, నా పొలం, నా పని, నాది నాది. ఇక దేవునికి స్థానం లేని ఒక స్వార్థపూరితమైన జీవితం. కానీ దావీదులో ఉన్న గొప్ప విషయం, ఎందుకు ఆయన హృదయానుసారుడు, దేవుని నాడి ఏంటో అతనికి తెలుసు. స్తోత్రం చెప్పండి. డాక్టరు నాడి పట్టుకొని నీ ఆరోగ్య స్థితిని చెప్పగలుగుతాడు, గత కాలంలో, ఇప్పుడు కాదులే. భక్తుడు కూడా దేవుని నాడి పట్టుకొని ఆయన మనసులో ఏముందో గ్రహించగలగాలి. ఆయన ఏం ఆలోచిస్తున్నాడు మన గురించి, ఏం చేస్తే సంతోషపడతాడు, ఎలా బ్రతికితే ఇష్టపడతాడు. దావీదు వలె హృదయానుసారంగా ఉండాలంటే ఆయన హృదయం దగ్గరికి వెళ్ళాలి. మనం నాడి పట్టుకోవాలి. మనకి ప్రజల నాడి తెలుసు కానీ దేవుడి నాడి తెలియదు. ప్రజలు ఏమనుకుంటున్నారో ఆలోచిస్తాం, వాళ్ళకి ఏది ఇష్టమో ఆలోచిస్తాం, వాళ్ళకి ఎలా ఇష్టంగా బ్రతకాలో ఆలోచిస్తాం, వాళ్ళు ఎలా మెప్పించాలో ఆలోచిస్తాం, ఎలా ఇంప్రెస్ చేయాలని ఆలోచిస్తాం. కానీ అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, ఇంకా నేను మనుషులను సంతోషపెట్టేవాడిని అయితే నేను దైవజనుడిని కాను. ఇదేనా నా సేవ? ఎప్పుడు మనుషులు ఏమనుకుంటారా, నేను ఈ వాక్యం చెప్తే ఏం బాధపడతారా, ఏం గాయం చేసుకుంటారా, ఈ పదం ఇలా మాట్లాడితే ఏమనుకుంటారా, నేను పూర్తి స్థాయిలో వాక్యం చెప్పలేకపోతున్నానే. లేదు లేదు, ఇక నుంచి నేను మనుషులను సంతోషపెట్టే సేవకుడు కాదు, కానీ దేవుణ్ణి ఆలోచనలు ఎరిగి సేవ చేసే సేవకునిగా మారాలి. ఒకవేళ అలా కాకపోతే అసలు నేను క్రీస్తు దాసుని అనిపించుటకు అనర్హుణ్ణి.
పౌలే ఆ మాట అన్నాడంటే నువ్వు నేను పరిస్థితి ఏంటి? పౌలే ఆ విధంగా ఆలోచిస్తే నా పరిస్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి? వాట్ ఆర్ యు థింకింగ్ అబౌట్? దేని గురించి ఆలోచిస్తున్నావు? నీ ఆలోచనలు ఏంటి? ఈరోజు దావీదు వలె ఆయన స్వాస్థ్యమును గురించి పాపమును జయించగలిగిన స్థాయిలో ఎదుగుదుమోగాక. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. పరమొద్దు. ఆ స్వాస్థ్యం ఏమవుతుంది ప్రభు? అందుకే నేను పాపం చేయను. నాలుగో మాట చూద్దాం. అదే 31వ అధ్యాయం 4వ వచనం. ఆయన నా ప్రవర్తన నెరుగును కదా, నా అడుగు జాడలన్నిటిని లెక్కించును కదా. 7వ వచనం. న్యాయమైన త్రాసులు ఆయన నన్ను తూచును గాక. ఏంటిది? ఏం పెడదాం దీని పేరు? కన్నులతో నిబంధన. రెండవది వాక్యం గురించిన ఆలోచన. మూడవది స్వాస్థ్యమును గురించిన అవగాహన. నాలుగవది దేవుని భయం. ఆయన త్రాసులో తోస్తాడన్న ఒక భయం, ఒకవేళ తూస్తే తేలిపోతానేమోనని ఒక భయం. ఈరోజు యోబును పరిశుద్ధంగా బ్రతకనిచ్చింది, బ్రతుకుటకు రేపింది, రాజు వలె దేవుని ఎదుట నిలబడుటకు ధైర్యమనిచ్చింది దేవుని భయం. స్తోత్రం చెప్పండి. ఒక అద్భుతమైన మాట చదవండి. సామెతల గ్రంథము 9:10. సామెతల గ్రంథం 9:10. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం, పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే. ఈ వచనం అంతా ఒక మాటే చెప్తుంది. అదేంటంటే అసలు నాలెడ్జ్ అనే దానికి మీనింగ్ ఏంటి? బైబిల్ అంటే ద ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ మెంట్ బై నాలెడ్జ్. ఐఏఎస్ చదివేవాడికి అదొక జ్ఞానం, టీచర్ ఎగ్జామ్ రాసేవాళ్ళకి అదొక జ్ఞానం, ఇంకా ఏ ఫీల్డ్ వాళ్ళకి అదొక జ్ఞానం. మరి క్రిస్టియన్ ఫీల్డ్, ఈ విశ్వాసపు రంగంలో దేవుడు కలిగి ఉండవలసినటువంటి జ్ఞానం ఏది? ఆయన మన విషయంలో కోరుకుంటున్న జ్ఞానం ఏది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానము. పరిశుద్ధంగా బ్రతకటమే జ్ఞానము. ఇక్కడ దేవుని యందు భయభక్తులు అన్నది, తర్వాత పరిశుద్ధత గురించి రాయబడింది. అంటే అర్థం ఏంటి? నువ్వు భయభక్తులు కలిగి ఉంటే ఆటోమేటిక్గా పరిశుద్ధంగా ఖచ్చితంగా బ్రతుకుతావు. అది. ఇప్పుడు చాలామంది ఎందుకని పాపం చేస్తున్నారు? అక్రమ సంబంధాల్లో, వ్యభిచార కోపంలో ఎందుకని పడిపోతున్నారంటే వాళ్ళకి దేవుని భయం లేదు. దేవుని భయం లేకపోతే ఎంత భ్రష్టత్వం ఆవరిస్తుందో. ఎందుకని? దేవుని స్వరము లేక, దేవుని మాట లేక, దైవ జనుని యొక్క సలహాలు లేక, సంప్రదింపులు లేక ఎందుకని సౌలు అంత దౌర్భాగ్యమైన పరిస్థితికి, దురవస్థకి, భ్రష్ట స్థితికి ఎందుకు వెళ్ళిపోయాడు? దేవుని భయం తన జీవితంలో కొంచెమైనా లేదు. ప్రారంభంలో అన్నాడు, అయ్యా నన్ను ఎన్నుకోవడానికి, నా కుటుంబాన్ని ఎన్నుకోవడానికి, ఈ చిన్న గోత్రాన్ని ఎన్నుకోవడానికి నేనే పార్టీ ఉండి నా కుటుంబం ఏ పార్టీదని దావీదు అన్న మాటనే ఇతను కూడా అన్నాడు. కానీ దావీదు నిలబెట్టుకున్నాడు. మొదట్లో ఉన్న ఆ దీనత, ఆ సాత్వికత, ఆ తగ్గింపు, ఆ దైవ భయం తర్వాత కాలంలో లేదు. ఎవరైతే దేవునికి భయపడరో వారికి దైవజనుడు దూరం అవుతాడు, విశ్వాసులు దూరం అవుతారు, దేవుని స్వరము దూరం అవుతుంది, దేవుడే దూరం అవుతాడు. ఇక దేవుడే దూరం అయ్యాడంటే ఇక నువ్వు భ్రష్టుడివి, భ్రష్టురాలివి. సమూయేలే భూమిలో నుంచి పైకి వచ్చి, నేను బ్రతుకున్న కాలంలో నా మాట వినలా, నా సలహాలు వినలా, నా సంప్రదింపులు లేవు, దేవుడు అంటే భయం లేదు. ఇప్పుడు చనిపోయిన తర్వాత పాస్టర్ గారు అంటే ఉపయోగం ఏముంది? దైవజనుడు అంటే ఉపయోగం ఏముంది? దేవుడు ఆలోచన గురించి ఇప్పుడు ఎందుకు వచ్చింది నీకు ఆలోచన?
దేవుడు నిత్యము మాట్లాడుతూ ఉండగా ఆ మాటలు నువ్వు గట్టిగా పట్టుకో, హృదయంలో భద్రం చేసుకో. సామెతల గ్రంథంలో రాయబడిన మాట, నా కుమారుడా నా ఆజ్ఞలను గట్టిగా పట్టుకో. దొరకని కాలం రాబోతుంది, వాక్యం కరువైపోయే రోజులు రాబోతుంది. ఇప్పటికే దైవజనులు వాక్యాన్ని వాక్యంగా బోధించలేని బలహీన స్థితిగతులు వచ్చేసాయి. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు, ఉన్నట్లుగా మాట్లాడుతున్నప్పుడు నీకేమని అనిపించాలంటే, సౌలును దేవుడు విడిచిపెట్టాడు కానీ నన్ను విడిచిపెట్టలేదు, అందుకని ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మనము అంత్య దినాలలో దేవుని యొద్ద నుండి పొందవలసిన స్వరం ఏంటో తెలుసా? ప్రభువా నాతో కఠినంగా అయినా మాట్లాడు, గాయపరిచే విధంగా అయినా మాట్లాడు. నువ్వు మాట్లాడితే నా హృదయానికి గాయమే కానీ అయితే నీ మౌనాన్ని మాత్రం నేను భరించలేనంత స్థితిలో నా ఆత్మీయత ఉండును గాక. ఆమేన్. దేవుని కఠినమైన మాట కంటే కూడా మౌనం చాలా ప్రమాదకరం, చాలా భయంకరం. అది భ్రష్టత్వానికి ద్వారం. దేవుడు నీతో మాట్లాడట్లేదంటే ఇక నిన్ను వదిలేశాడని అర్థం. నువ్వు వినసంపైన ప్రసంగాల కొరకు పరిగెత్తొద్దు, సౌకర్యవంతమైన బోధలు ఎంచుకోవద్దు. పరలోకాన్ని గురించి, నరకాన్ని గురించి, పరిశుద్ధత గురించి, ప్రతిష్ఠ గురించి, వైరాగ్యం గురించి లేని బోధలు వినకండి. అవి మిమ్మల్ని భూ సంబంధులుగా మార్చేస్తాయి. సో ఇప్పుడు మనకేం కావాలి చెప్పండి? దైవ భయం. స్తోత్రం చెప్పండి. యోసేపును అన్నిసార్లు ప్రేరేపించాను, అన్నిసార్లు రేపిన, అన్నిసార్లు బతిమాలిన, కన్ను వేసిన. ఎందుకని యోసేపు ఆమెతో పాపం చేయడానికి వెళ్ళలేదు? ఆమెను తల్లిగానే భావించాడు. అతనుకున్న భయం ఒకటే, నా దేవునికి విరోధంగా నేను ఎలా పాపం చేయగలను? ఎలా సాధ్యమవుతుంది? ఇది అవల కాదు, నేను చేయలేను తల్లి, నేను చేయలేను. దేశం మారచ్చు, ప్రజలే మారచ్చు, భాషలే మారచ్చు, పాపానికి అనుమతి కలగొచ్చు, కానీ నా పరిశుద్ధతను మాత్రం విడిచిపెట్టను. స్తోత్రం చెప్పండి. నా వస్త్రాన్ని వదిలేసుకుంటా కానీ నా పరిశుద్ధతను కాదు. నా వస్త్రాన్ని వదిలేసుకుంటా, అదే నా పరిశుద్ధతకు సాక్ష్యం. లోకం అనుకుంటుంది ఈ వస్త్రం ఉందంటే ఇతడు పాపం చేశాడు, కానీ దేవుడు అనుకుంటున్నాడు ఈ వస్త్రమే ఇతని పరిశుద్ధత కొరకు పరిగెత్తేలాగా చేసింది. హల్లెలూయా. వస్త్రము పోతున్నా తిరిగి ఆ వస్త్రం కొరకు రాలేదు. ఎందుకో తెలుసా? తన పరిశుద్ధతే తనకు ముఖ్యం. పాపానికి, పాపాత్మురాలకి ఎంత మాత్రం చేరువవడానికి వీలు లేదు. పోతే పోనీ పై వస్త్రం, కానీ నా పరిశుద్ధతే నాకు ముఖ్యం. స్తోత్రం చెప్పండి. ఆ వస్త్రాన్ని చూసి అనేకులు యోసేపుని పాపి అన్నారు. అదే వస్త్రాన్ని పట్టుకొని దేవుడు అంటున్నాడు, ఫరో ఎదుట అతని ఆత్మ పూర్ణునిగా నిలబెట్టాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నిన్ను అనేక మంది అవమానించవచ్చు, అనుమానించవచ్చు, పాపివని ముద్ర వేయొచ్చు, నీ పరిశుద్ధత కళంకాన్ని అంటకట్టొచ్చు, నిన్ను అనుమానించవచ్చు. అయినా ఒక్క మాట, ఆస్తులు పోని, ఐశ్వర్యాలు పోని, వస్తువులే పోని, సాక్ష్యమే చెడ్డగా ప్రచురించని ఒక దినం ఉంది. యోసేపు వలె నిన్ను పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలిగా, రాజు వలె ఆయన నిలబెట్టే దినములు రాబోతున్నాయి. స్తోత్రం చెప్పండి. నీ పరిశుద్ధతగా మార్కులు వేసేది మనుషులు కాదు, దేవుడే. నీ పరిశుద్ధతకు మార్కులు వేసుకోవాల్సింది నువ్వు కాదు, దేవుడే. నీ పరిశుద్ధతకు మార్కులు దైవజనుడు కాదు, దేవుడే. నీ పరిశుద్ధతకు మార్కులు వేయాల్సింది దేవుడు, దేవుని వాక్యం. డోంట్ కాంప్రమైజ్ విత్ వరల్డ్. ఈ లోకంతో రాజీ పడద్దు. గట్టిగా స్తోత్రం చెప్పండి. శేఖర్ గారు వాక్యం వినాలా? కొన్ని రోజులకి వాక్యం దొరకదు. అయ్యో మా పాస్ గారు ఉంటే బాగుండేదే, అప్పుడు నాకు నిద్ర వచ్చింది, అప్పుడు వినలేకపోయాను. ఏంటి కఠినమైన మాటలు అనుకున్నాను. దొరకరు, విశ్వాసులు దొరకరు, అందరూ ఎత్తపడతారు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఆ ఎత్తబడే గుంపులో మనం ఉండుదుముగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. దేవుని భయమే నిన్ను పరిశుద్ధంగా బ్రతికేలా చేస్తుంది. చివరి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. అదే 31వ అధ్యాయం. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనస్సు నా కన్నులకు అనుసరించి సంచరించిన ఎడల మాలిన్యమేమైనా నా చేతులకు తగిలిన ఎడల నేను విత్తిన దాన్ని వేరొకడు భుజించును గాక, నేను నాటినది పిరికి వేయబడును గాక,
నేను నా హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగు వాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకని తిరుగులు విసురును గాక, ఇతరులు ఆమెను కూడుదురు గాక. గాక 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 ఏం గాక? మంచి విషయమై గాక అన్నాడా, కీడు విషయమై గాక అన్నాడా? చెప్పాలి. కీడు విషయమై. దేని విషయమై? ఆ కీడు విషయంలో గాక అంటున్నాడు. చెప్పాలి. దేని విషయమై? ఆ కీడు విషయమై ఆమేన్ అంటున్నాడు. అర్థమైంది నా ప్రశ్న? కీడు విషయమై ఆమేన్ అన్నాడు. దేని విషయమై? ఆ కీడు విషయమై ఆమేన్ అన్నాడు. పరిశుద్ధత విషయమై. స్తోత్రం చెప్పండి. ఇతని పరిశుద్ధతకున్న వేడి, ఆ తీవ్రత ఎంత గొప్పదో తెలుసా? ఒకవేళ నేను పాపం చేస్తే నా భార్య వేరొకడు దగునుగాక, నా ఆస్తి ఆవిరైపోవునుగాక, నాకు నష్టము ప్రాప్తించునుగాక. ఈ గాక అంటంలో యోబు యొక్క ఉద్దేశం ఏంటి? పరిశుద్ధతే లేనప్పుడు అవన్నీ ఉన్నా వ్యర్థం. దీనికి నేను పెట్టిన పేరు సవాలుతో కూడిన పరిశుద్ధత. స్తోత్రం చెప్పండి. ఎందుకు అతను పరిశుద్ధంగా బ్రతకగలిగాడంటే తనతో తనకే ఒక ఛాలెంజ్, తన భక్తి విషయమై తనకే ఒక సవాలు విసురుతున్నాడు. నువ్వు గనక పాపం చేస్తే, నువ్వు గనక మోహపు చూపు చూస్తే, నువ్వు గనక మాలిని వండించుకుంటే నీవు దరిద్రుడు అయిపోతావు, నీ భార్య వేరొకటిది అయిపోయింది అని ఒక సవాలు. ఎవరు సవాలు చేస్తారంటే అలా నిలబడాలని పూర్తి స్థాయిలో ప్రతిన పూనిన వారు మాత్రమే. అందుకే దావీదు అంటున్నాడు, యెరూషలేమా నిన్ను మరిచినచో నా కుడి చేయి నా నేర్పును మరుచును గాక. ఆమేన్. సులువుగా ఆమేన్ అంటున్నాం, కానీ నిజంగా ఈ మాట యోబు చెప్పిన మాట నువ్వు చెప్పగలవా? నీ పరిశుద్ధతని రేపేది ఇంకొకళ్ళు కాకూడదు. ఆ బ్రతుకు నుంచి విడుదల పొంది నీకై నీవే పరిశుద్ధతను ప్రోత్సహించుకోవాలి, సవాలు చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. నీ సవాలుకి నువ్వు పరీక్ష చేసుకోవాలి. ఈ వారం ఎలా బ్రతికాను, ఈ రోజు ఎలా బ్రతికాను, ఈ నెల ఎలా బ్రతికాను, ఈ 2020లో నా పరిశుద్ధత తీవ్రత స్థాయి ఎలా ఉంది? ఒకటి చెప్తే తెలుసుకోవటం కాదు, నీకు తెలీదా? దేవుని సన్నిధిలో నిలబడుతున్నప్పుడు నీకు అర్థం కావట్లేదా? తీవ్రత. సవాలు లేకుండా మనం భక్తి చేయలేం. అంతే. నేను ఇలా పరిశుద్ధంగా బ్రతకాలి అని ఒక తీర్మానం లేకపోతే మనం భక్తి చేయలేం. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. ఒక నిమిషం ఆగుదాం. రాజు తాను భుజించు ఆహారంలో నుండి, తాను పానము చేయ ద్రాక్షరసంలో నుండి అనుదిన భాగం వారికి నియమించి 3 సంవత్సరాలు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ ఒక గ్రేట్ ఆఫర్ కనపడుతుంది. ఏంటి ఆఫర్? చెప్పరే. గ్రేట్ ఆఫర్ కనపడుతుంది. ఏంటది? యవనస్తులు, పురుషులు, మీరు మొద్దు బారిని కత్తిల్లాగా ఉన్నారు, పొద్దున చేసుకోండి. చెప్పాలి అంటే నేను కూడా అప్పుడప్పుడు ఇటు వస్తే బాగుంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి చెప్పండి. ఇక్కడ గ్రేట్ ఆఫర్ కనపడుతుంది. ఏంటది? తను చెప్తున్నాడు, మీరు ఎవరైనా చెప్తారా? శివా గారు. రాజభోజనం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాయల్ ఫుడ్. ఒకరోజా 2 రోజులా? ఎన్ని సంవత్సరాలు? అబ్బాబ్బా, మనకా ఛాన్స్ ఇస్తేనా? 3 సంవత్సరాలు ఎవరైనా మనల్ని పోషిస్తారని, పైగా రాజభోజనంతో అయితే ప్రార్థనకి సెలవు, పరిచర్యకి సెలవు, భక్తికి సెలవు, అన్నిటికీ సెలవే. కడుపు నిండా తింటాం, కంటి నిండా నిద్రపోవటం. 2022 కరోనా టైం పరిస్థితి అన్నమాట. అందరికీ కరోనా, మనకు మాత్రం కరుణ.
తిన్న వాళ్ళకి తిన్నంత. స్తోత్రం. వీళ్ళకి ఇస్తున్న సవాలును ఎంత సున్నితంగా, ఎంత ఖచ్చితంగా దానియేలు తిరస్కరిస్తున్నాడంటే, నాయన నాకు 3 సంవత్సరాలు కాదు కదా, ఈ ఒక్క పూట కూడా నేను భోజనం చేయను. గట్టిగా కొట్టు చప్పట్లు, గట్టిగా కొట్టు చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికితే దానియేలు లాగా బ్రతకాల. స్తోత్రం. ఈ మాట చదివినప్పుడు నేను అనుకున్నది ఒకటే, నేను బ్రతికితే దానియేలు లాగా బ్రతకాలి, లేకపోతే సెక్షన్ ఒకటి బతికిన ఒకటి. ఎందుకు ఈ మాట తెలుసా? 3 సంవత్సరాలు ఒక గ్రేట్ ఆఫర్ ఇక్కడ కనబడుతున్నా అతడు ఒక్క దినము కూడా భోజనం చేయడానికి ఇష్టపడకుండా సున్నితంగా తిరస్కరిస్తూ, ఖచ్చితంగా తిరస్కరిస్తూ ఆ నపుంసకుని అధిపతితో ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, అయ్యా మమ్మల్ని 10 దినాలు చూడ, శాఖ ధాన్యము మాకివ్వు, కూరగాయలు మాకివ్వు చాలు. ఈ 10 దినములు పరీక్షించిన పిమ్మట మా ముఖాలు ఎక్కడైనా ఒడిలిపోతే, శక్తిహీనమైపోతే నువ్వు చెప్పిందే మేము చేస్తాం, కానీ ఈ 10 దినాలు మాత్రం ప్లీజ్ అనుమతి ఇవ్వండి. 10 దినాలే కదా, 3 సంవత్సరాల్లో 10 దినాల్లో తినపోతే ఏమి, తింటే ఏమి అని అనుకున్నాడు నపుంసకుల అధిపతి. గొప్ప విషయం ఏంటంటే, ఆ 10 దినములలో పరీక్షించగా రాయల్ ఫుడ్ తిన్న వాళ్ళకంటే కూడా గాడ్లీ ఫుడ్, దైవిక ఆహారం తిన్న వాళ్ళ ముఖాలు వెలిగిపోతా ఉన్నాయి. చప్పులు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. తీర్మానముతో కూడిన భక్తి చేయకపోతే మనం పరిశుద్ధులంగా రాణించలేం, నిలబడలే. దానియేలు ఎంత గొప్పవాడో చూడండి. 3 సంవత్సరాల ఆహారాన్ని తృణప్రాయముగా త్యజించి 10 దినములు తనను పరీక్షించమని కోరి అతడు సక్సీడ్ అయి 3 సంవత్సరాల ఆ ఫుడ్ను ముట్టలేదు. బాబా, నా గుండె మండిపోతుంది. బతికితే అట్లా బ్రతుకుదాం. ఈ ఒక్క మాట చాలు ఈ ప్రసంగానికి. అందరూ లేచి నిలబడదాం. తీర్మానము కలిగిన ఒక భక్తి, నిన్ను నువ్వు సవాలు చేసుకోవాల్సిన ఒక భక్తి నీకు లేకపోతే నువ్వు పరిశుద్ధంగా బ్రతకడం అసాధ్యం. ఈరోజు పవిత్రత విషయమై యోబు ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడంటే, నేను రాజు వలె నా దేవుని సన్నిధిలో నేను నిలబెడతాను. ఏంటండి ఆ ధైర్యం? ఏంటండి తనకున్న గట్స్? పరిశుద్ధతే యోబు ధైర్యానికి ప్రాథమికమైన కారణం. యోబు వలె నేను బ్రతకాలి ప్రభువా, యోబు వలె నేను బ్రతకాలి నాయన, యోబు వలె బ్రతకాలయ్యా. దానియేలు వలె ఒక్కరోజు బ్రతికిన చాలయ్యా. 3 సంవత్సరాల మహాభాగ్యాన్ని, రాజభోజనాన్ని తృణప్రాయంగా త్యజించి 10 దినములు తనను పరీక్షించమని కోరి అన్యుల వలె తినలేదు ప్రభువా, అన్యుల వలె సమర్పణను కోల్పోలేదు ప్రభువా. సమర్పణను కోల్పోయిన కొందరు యూదుల వలె వారితో కలవడానికి ఇష్టపడలేదు, కానీ సవాలుకరమైన భక్తి చేశాడయ్యా. తన తీర్మానం ఎంత పటిష్టమైనది ఆయన. కడుపు మాడినా పర్వాలేదు, నా దేవుని నాకు ఇచ్చిన ఈ భక్తి ఏమైపోవాలా. అక్కడ ప్రారంభించబడిన దానియేలు భక్తి ఎక్కడ దాకా తీసుకెళ్ళిందంటే, దానియేలు దేవుడే దేవుడురా, మన దేవుళ్ళు ఏపాటోళ్ళు. దేవుడంటే వాళ్ళ దేవుడు కదా, సింహాల నుంచి తప్పించిన దేవుడు, అగ్నిగుండము నుంచి తప్పించిన దేవుడు. దానియేలు దేవుడు రా దేవుడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోల దేవుడు రా దేవుడు. యోబు గురించి దేవుడిస్తున్న సాక్ష్యం. నా సేవకుడైన యోబు గురించి ఆలోచించావా? అతడు ప్రార్థనాపరుడు కదా, యథార్థవర్తనుడు కదా, భక్తి కలిగిన వాడు కదా, పరిశుద్ధుడు కదా అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. దానియేలు గురించి ప్రజలు చెప్పారు, రాజు చెప్పారు, దానియేలు దేవుడే దేవుడని. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నేను యోబుకు దేవుడు. ఎంత గొప్ప అనుభవం అండి. మా దేవుడు యెహోవా అని చెప్పుకోవడం కాదు, ఆయనే ఈ ప్రజలకు దేవుడు నేను అని చెప్పుకోగలిగిన యోబు వంటి స్థాయి కలిగిన భక్తి మనం చేయగలిగితే ఎంత బాగుండు. ఓ హల్లెలూయా, నా గుండె మండిపోతా ఉంది. ఏంటండి ఆ తీవ్రత, ఏంటండి ఆ మంట, ఏంటండి ఆ వైరాగ్యం, ఏంటండి ఆ ఖచ్చితత్వం. సిగ్గుపడవలసిన విషయం, బుద్ధి తెచ్చుకోవాల్సిన విషయం, రోషము కలిగి జీవించాల్సిన విషయం. ఓ హల్లెలూయా. రాజభోజనమును మొట్టలేదట, శాకాహారమే, శాకాధాన్యమే. ఒకరోజు కూడా ఉపవాసపడు నీ బ్రతుకు. 3 సంవత్సరాల ఆహారాన్ని త్యజించిన దానియేలు బ్రతుకు. దానియేలు జీవితం ముందు మన జీవితాలు తల ఉంచుకోవట్లేదా? మనం సిగ్గుపడట్లేదా?
ఎంత వైరాగ్యం అండి.